ఆంధ్ర మహాసభ అండ్ జిమ్ఖానా 2024 ఎన్నికలు జరగబోయే సందర్భంలో సిద్ధి సాయి ప్యానెల్ నుంచి నేను ప్రధాన కార్యదర్శిగా పోటీస్తున్నాను. ఇంతకుముందు నేను 3 సార్లు జనరల్ సెక్రటరీగా ఉన్నాను. ఆంధ్ర మహాసభ అంటే మేము ఒక ముంబైలో ఉన్న అన్ని సంస్థల ఒక ఫెడరేషన్ సంస్థ అనుకుంటాము. కావున వేరే సంస్థలు చేసే కార్యక్రమం కాకుండా ఇక్కడ ఇన్స్టిట్యూషన్, ఇది మేము ఒక పెద్ద ఇన్స్టిట్యూషన్ అనుకుంటాము. ఇన్స్టిట్యూషన్లో కేవలము కార్యక్రమం ఆర్గనైజ్ చేయడం కాకుండా, స్పోర్ట్స్ ఈవెంట్స్ ఆర్గనైజ్ చేయడం కాకుండా ఇది ఒక కళాకారులు, స్పోర్ట్స్మెన్లు, సాహిత్యకారులు తయారయ్యే ఫ్యాక్టరీ అయి ఉండాలని మేము ప్రతిసారి అనుకున్నాం. ఇంతకుముందు కూడా మేము వేరే సంస్థలు చేసే కార్యక్రమం కూడా ఇక్కడ కూడా అదే చేస్తే బాగుంటుంది అనుకొని చాలా వరకు స్పోర్ట్స్లో ఇంతకుముందు స్పోర్ట్స్ అంటే ఆంధ్ర మహాసభ అండ్ జిమ్ఖానాను చాలా వరకు మనం మర్చిపోయినాం అనుకుని జిమ్ఖానా కూడా చాలా శ్రద్ధించి మేము క్రికెట్ టీం తీసినాము, కబడ్డీ టీం తీసినాము, వాలీబాల్ టీం వగరే ప్లస్ అథ్లెటిక్స్ స్పోర్ట్స్ అని ప్లస్ స్టేట్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్, నేషనల్ లెవెల్ ఏవైతే స్పోర్ట్స్ పర్సన్ ఉంటారో వాళ్ళకు స్పాన్సర్షిప్ ఇస్తున్నాం. అంటే దాంతో మన ముంబైలో ఉన్న ఏదైతే స్పోర్ట్స్ పర్సన్ ఉన్నారో వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ ఏర్పరిచే ప్రయత్నం మేము చేసినాము. దాని నుంచి మాకు కొందరు నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్ దాకా మన అథ్లెటిక్స్ చేరుకునే స్థాయికి చేరుకున్నారు. దానికి వాళ్ళు కృతజ్ఞత ప్రతిసారి చెప్తుంటారు. ఇటువంటి ఇంకా వేరే ప్లేయర్స్ ఎక్కడెక్కడ ఉంటారు, ప్లేయర్సే కాకుండా కళాకారులు కూడా చాలా వరకు మన తెలుగు వాళ్ళు కళాకారులు ముంబైలో ఉన్నారు. వాళ్ళకు ప్రాక్టీస్ చేయడానికి స్థలం లేదు. కాకపోతే మన మహాసభలో వాళ్ళకు ఎప్పుడైతే మనకు బుకింగ్ ఉండదో ఆ డేట్స్ చూసి వాళ్ళకు ఫ్రీగా మనము ఒకవేళ మన ఆంధ్ర మహాసభ పెర్మిషన్ ఇచ్చినట్టే వాళ్ళు కళాకారులను అక్కడ మనం తయారు చేయొచ్చు. మనం ఇన్ హౌస్ కళాకారులు మనం ప్రతిసారి బయట నుంచి కళాకారులు ఇస్తాము, అది కూడా ప్రోత్సహించాలి. ఎందుకంటే ఆంధ్ర మహాసభలో అయితే గోల్ ఉందో దాంట్లో అది ఎంకరేజింగ్ ఆర్టిస్ట్ అని ఉంది. కాకపోతే మన ఇన్ హౌస్ కళాకారులు కూడా మనం తయారు చేసి మనం ముంబైలో ఎవరికి కళాకారులే కాకుండా సాహిత్యకారులు, మోస్ట్లీ సాహిత్యకారులు ముంబైలో చాలామంది మన అంబల జనార్దన్ గారు, సంగమేన్ రవి గారు, మిగతా వాళ్ళందరూ కలిసి చాలా శ్రమపడి చాలా మంచి సాహిత్యంలో అయితే మనం ముందడుగున్నాము. కాకపోతే బుక్ రిలీజ్ అనుకోండి, వేరే రిలీజ్ ఫంక్షన్స్ ఉంటాయి. చిన్న సాహిత్యంలో కొందరు సామాన్యులు ఉంటారు, వాళ్ళు బుక్ ప్రచురించడానికి డబ్బులు ఉంటాయి, బుక్ రాస్తారు కానీ వాళ్ళు మళ్ళీ దాన్ని రిలీజ్ చేయడానికి ఏదైనా కార్యక్రమం చేయాలంటే దానికి ఖర్చు ఉంటుంది. అట్లా ఆ బాధతో చాలామంది బుక్ ప్రచురణ చేయడం మానేస్తున్నారు. వాళ్ళకి మేము అవకాశం ఇస్తాం అక్కడ ఆంధ్ర మహాసభలో. అదేవిధంగా వీటన్నిటికీ అంటే ముంబైలో ఉన్న ఏది బాధితులు ఉన్నారు, కళాకారులు కావడానికి, స్పోర్ట్స్ పర్సన్ కావడానికి, సాహిత్యకారం కావడానికి ఏదైతే వాళ్ళకి కష్టపడాలనుకుంటే వాళ్ళకి ఏదైతే ప్లాట్ఫామ్ దొరకలేదు వాళ్ళకి మనకి ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ మనకు ఆంధ్ర మహాసభలో చాలా వరకు మంచి స్థితిలో మనము ఆర్థిక స్థితిలో ఉన్నాము, కొంచెము ఎంతో మనము ఖర్చు చేసే పరిస్థితిలో ఉన్నాము. కాబట్టి వాళ్ళకు అటువంటి ఖర్చు భారాన్ని తగ్గించడానికి, అదేవిధంగా స్కూల్స్, ఇప్పుడు ఆంధ్ర స్కూల్ ఉంది, ఆంధ్ర స్కూల్లో చాలా వరకు మనము ఇప్పుడు తెలుగు వాళ్ళము 60% అయినాము, 40% అవుట్ సైడ్ అయినాము. చాలామంది అందులో కూడా 60%లో చాలా 100 to 200 ఫీజు కట్టలేకపోతున్నారు, యాన్యువల్ ఫీజు. వాళ్ళకి మనం యాన్యువల్ ఫీజు ఆర్థికంగా ఎడ్యుకేషన్ ఎయిడ్ ఇచ్చి మన తెలుగు ఆంధ్ర స్కూల్లో కూడా కాపాడి మన అవకాశం మనం ఆంధ్ర సభ నుంచి తేయాలని. అదేవిధంగా మెడికల్ ఫైనాన్షియల్ ఎయిడ్, చాలామంది కొన్నిసార్లు ఒక్కొక్కసారికి చాలా పెద్ద ఖర్చులు వస్తాయి, లక్షల కొద్దీ. వాళ్ళు మంచి స్థితిలో ఉన్నా కానీ భరించలేకపోతుంటారు. వాళ్ళకు కూడా మెడికల్ హెల్ప్, ఫైనాన్షియల్ ఎయిడ్ మనం ఇవ్వాలని ఇంతకుముందు కూడా మనం ఇది చేసినాం. ఇటువంటి కార్యక్రమం ఇంకా ముందు కూడా చేస్తామని. మొత్తానికి ముంబైలో ఉన్న ప్రతి బాధితుడికి ఒక అండుగా ఆంధ్ర మహాసభ ఎట్లా ఉండాలని దానికి మేము పూర్తి ప్రయత్నం, మేము చేస్తాం 100%, కానీ పూర్తిగా ప్రయత్నం చేస్తాం, సిన్సియర్గా ప్రయత్నం చేస్తామని మనవి చేస్తూ, సిద్ధి సాయి ప్యానెల్ వారి అభ్యర్థులు అయితే ఉన్నారు వాళ్ళందరూ పబ్లిక్ డొమైన్లో ఎప్పుడు ఉండేవాళ్ళు. మీకు ప్రతిరోజు ఎప్పుడు మీకు అవసరానికి ఉపయోగపడే వ్యక్తులు ఇక్కడ ఉన్నారు. ఎప్పుడు మీరు ఫోన్ చేసిన వాళ్ళు, మేము ఇప్పుడు గెలిచినా గెలవకున్నా మేము ప్రతిసారి మీ అండులో ఉంటాము. మీ ఏ కాల్ ఉన్నా మేము కాల్ తీసుకొని ఎప్పుడు దినం రాత్రి అనుకుంటా ప్రతి సేవలో ఉండే వ్యక్తులు ఇక్కడ ఈ ప్యానెల్లో ఉన్నారు. కాబట్టి మీరు మీ అమూల్యమైన ఓటును ఈ సిద్ధి సాయి ప్యానెల్కి వేసి అత్యధిక మెజారిటీ ఓటుతో గెలిపించాలని ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు.